హలో అండి, ఈతరం ఇల్లాలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ఎలాంటి పెస్ట్ నైనా తరిమి కొట్టగలిగే పవర్ఫుల్ అలాగే 100% ఆర్గానిక్ పెస్టిసైడ్ ని చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారే కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముఖ్యంగా మనకు కావాల్సింది బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా వేరు, బేకింగ్ పౌడర్ వేరు. మనకు కావాల్సింది మాత్రం బేకింగ్ సోడా అండి. ఇది మీకు సూపర్ బజార్స్లో కానీ దగ్గర పట్లో ఉండేటటువంటి షాప్స్లలో సరుకులు తెచ్చుకుంటారు కదా, ఆ షాప్స్లలో దొరుకుతుందండి. సో ఈ బేకింగ్ సోడాని యూజ్ చేసి మన గార్డెన్లో వచ్చేటటువంటి ఎలాంటి పెస్ట్నైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడ్స్, మిలీబగ్స్, థ్రిప్స్, మైట్స్, క్యాటర్ పిల్లర్స్, వైట్ ఫ్లైస్, అలాగే సాయిల్ ఫంగస్, ప్లాంట్ ఫంగస్, ఇలా ఒకటేంటండి అన్ని రకాల పెస్ట్కి ఇది చక్కగా యూస్ఫుల్ అవుతుంది. దీంతో పాటు ఇంకోటి మనకు కావాల్సింది ముఖ్యమైనది నీమ్ ఆయిల్ అండి. ఇవి రెండు ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి మనం ఒక గిన్నెని తీసుకుందాము. లీటర్ వాటర్ పట్టేటంత గిన్నె అవసరం ఉంటుందండి. ఇందులోకి లీటర్ వాటర్ని తీసుకోవాలి. అండ్ ఈ వాటర్లోకి ఇప్పుడు బేకింగ్ సోడా 2 టీ స్పూన్లు వేసుకోండి. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే, ప్లాంట్ అంతా బాగా హెవీగా ఇన్ఫెక్షన్ సోకినట్లయితే 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఈ 3వ స్పూన్ నేను వేయడం లేదు, నాకు అంత లైట్గానే ఉందన్నమాట. సో ఈ 3వ స్పూన్ నేను వేయడం లేదు. మీకు అవసరం ఉంటే చెప్తున్నాను, 3 టీ స్పూన్స్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ నీమ్ ఆయిల్ తీసుకోవాలండి. నీమ్ ఆయిల్ 1 స్పూన్ సరిపోతుంది. సో ఈ రెండింటిని వేసి ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ సోప్ సొల్యూషన్ అండి. 10 డ్రాప్స్ తీసుకోండి, సరిపోతుంది. సో ఈ 10 డ్రాప్స్ని ఇందులోకి కలిపేసేయండి. ఈ సోప్ సొల్యూషన్ వేయడం వల్ల నీమ్ ఆయిల్ వాటర్తో చక్కగా కలిసిపోతుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి గార్డెనింగ్ వీడియోస్ని ఒకసారి చూడండి. మీకు కంటెంట్ నచ్చింది, బాగుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రమం తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఏదైనా బాటిల్లోకి తీసుకోండి, లేదంటే మీ దగ్గర స్ప్రేయర్ ఉన్న స్ప్రేయర్లోకి వంపేసుకోండి. ఇక్కడ చూడండి, అడుగున బేకింగ్ సోడా కొద్దిగా ఉంది కదా, సో అలా మిగిలిపోకుండా చక్కగా నీట్గా ఇదంతా కలుపుకుంటూ బాటిల్లోకి తీసుకోండి. లాస్ట్లో కంపల్సరీ చేయాల్సిన పని, దీన్ని బాగా షేక్ చేయాలండి. అసలు మొత్తం ఇలా నురుగొచ్చిన దాకా షేక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ పెస్ట్ ఉంటే అక్కడ దీన్ని స్ప్రే చేసేయండి. ఇక్కడ చూడండి, నారు మొక్కలండి. నారు మొక్కలకి ఎక్కువగా ఈ మిల్లీబగ్స్, రూట్ రాట్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు మిల్లీబగ్స్ వచ్చింది, దీని మీద స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా పోతుంది. అండ్ ఈ కింద పడినటువంటి దాన్ని మనం సాయిల్లోనే ఉంచకుండా కొంచెం పేపర్తో తీసేసి పక్కన పడేసేయాలి. బేకింగ్ సోడా 100% ఆర్గానిక్ అండి. మీరు ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. యుఎస్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ బేకింగ్ సోడాని బయోపెస్టిసైడ్గా నమోదు చేసిందండి. సో 100% న్యాచురల్ అనమాట, 100% ఆర్గానిక్ కూడా. తప్పకుండా దీన్ని ఏ భయం లేకుండా స్ప్రే చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో ఇక్కడ వెనకాల ఆకులకి కూడా వైట్ ఫ్లైస్ అనేవి మొత్తం అంతా గుడ్లు పెట్టేసాయండి. సో దాన్ని కూడా స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ రోజ్ ప్లాంట్ అండి, చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఈ లీవ్స్ అనేవి ఇలా బర్న్ అయిపోతున్నాయి అండ్ వచ్చే చిగురు కూడా ఎండిపోతుంది అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లంకి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ విధంగా రోజ్ ప్లాంట్స్కి కూడా ఎలాంటి అటాక్ ఏదైనా ఉన్నా దాని మీద మనము స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినటువంటి చిగుళ్ళల్లో ఒక 2 మంచిగా వచ్చాయి, ఇంకొక 2 ఏమో ముడతపోయి వచ్చాయి. థ్రిప్స్ అటాక్ కానీ ఎపిడ్స్ అటాక్ వల్లనో ఇలా ఈ విధంగా అయిందనమాట. సో దీనికి కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను. సమ్మర్లో రోజ్ కేర్ అండ్ టిప్స్ ఏ విధంగా తీసుకోవాలి, సమ్మర్ అంతా ఫ్లవర్స్ రావాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద నేను వీడియో చేశానండి. పైన ఐ కార్డ్స్లో వస్తుంది, అలాగే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడ చేమంతులకండి, ఇవి చేమంతి మొక్కలు నేను కటింగ్స్ పెట్టుకున్నాను ఈ సీజన్ అయిపోయే ముందు. సో కటింగ్స్ చక్కగా నాటుకున్నాయి. వీటికి పైన నల్ల దోమ లాంటిది వస్తుందన్నమాట. సో దానికి కూడా నేను ఇది స్ప్రే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఆకులు కూడా ఒకలా అయిపోయాయి, అక్కడక్కడ హోల్స్ పడ్డాయి. అలాగే
అలాగే దానిపైన గీతలు రావటం అలా ఉంది కదా. సో ఇవన్నీ డిఫరెంట్ అటాక్స్ అన్నమాట మన మొక్కలకు వచ్చేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో వీటన్నిటికీ చక్కగా పనిచేస్తుందండి. ఒకటి కాదు, రెండు కాదు, మీరు ఎలాంటిది చూసినా కూడా టక్కున ఇది తయారు చేసుకొని చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పపాయ మొక్క చూడండి, ఒక్కోసారి పపాయ మొక్క, మందార మొక్క, జామ మొక్క ఈ మిల్లీ బగ్స్ అంతా వచ్చేసి అసలు ఒక్క చిన్న కాయ కూడా మనకు రాదనమాట. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే మనం దాన్ని కంట్రోల్ చేసేసేయాలండి. సో నేను డాబా మించలి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే ఉందో దాని మీద అంతా కూడా జగ్గుతోటి ఇట్లా ఫోర్స్ఫుల్గా కొడుతున్నాను అనమాట. సో కొన్ని నెలల తర్వాత రిజల్ట్ ఇదండి. కాయలు చక్కగా లావయ్యి మంచిగా వచ్చాయన్నమాట నాకు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ లిక్విడ్ని ఫస్ట్ ఏదైనా ఒక మొక్క మీద స్ప్రే చేసి ఒక 2 గంటల పాటు వదిలేసి చూడండి. ఆకులకు ఎలాంటి డ్యామేజ్ లేకపోతే ఫర్దర్గా అన్ని ప్లాంట్స్కి ఇచ్చేయండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా డైల్యూట్ చేయండి. సో ఇవాళ వీడియో ఇదండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు చూడగలుగుతారు. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.